మీ మొబైల్లో కుడివైపున గ్రీన్ లైట్ వెలుగుతుందా? అది కేవలం లైటే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే మీరు పెద్ద సమస్యలో ఉన్నారని అనుకోవచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు నిద్రపోతున్న సమయంలో కానీ సడన్గా చెక్ చేస్తే గ్రీన్ లైట్ వెలుగుతుంటే మీ కెమెరాని లేదా మీ మైక్రోఫోన్ని ఎవరో వాచ్ చేస్తున్నారని అర్థం. లేదంటే మిమ్మల్ని రహస్యంగా ఎవరైనా వింటున్నారని అర్థం. కొన్ని రకాల సీక్రెట్ యాప్స్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి మీరు పడుకున్నప్పుడు కూడా. అసలు ఈ గ్రీన్ లైట్ ఎందుకు ఆన్ అవుతుంది, ఏ యాప్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నాయో వాటిని ఎలా కనిపెట్టాలి, ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే ఇది మీ ప్రైవసీకి సంబంధించిన విషయం కాబట్టి. అయితే ముందుగా ఈ గ్రీన్ డాట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ గ్రీన్ డాట్ అనేది ఐఫోన్లో 2020లో iOS 14 వెర్షన్లో ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో 2021లో దీన్ని గూగుల్ ద్వారా ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, కెమెరా ఆన్ చేసినప్పుడు కానీ ఈ గ్రీన్ డాట్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ మీరు పక్కన పెట్టినప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, ఇతర యాప్స్ని వాడుతున్నప్పుడు కానీ ఇది ఆన్ అయితే కనుక మిమ్మల్ని ఎవరో వాచ్ చేస్తున్నారని అర్థం. అసలు ఏ యాప్స్ మనల్ని వాచ్ చేస్తున్నాయని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రీన్ లైట్ ఆన్ అయినప్పుడు నోటిఫికేషన్స్ బార్ని కిందకి స్వైప్ చేయడం వల్ల ఆ టైంలో కెమెరా సింబల్ కానీ, మైక్రోఫోన్ సింబల్ కానీ అక్కడ మనకు కనిపిస్తాయి. వాటి మీద మనం క్లిక్ చేసినట్టయితే దాని యొక్క డీటెయిల్స్ పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. ఏ యాప్ మనల్ని చూస్తుందో, ఏ యాప్ ద్వారా అవి ఆన్ అయి ఉన్నాయని మనం క్లియర్గా చూడొచ్చు. అయితే ఇప్పుడు వాటి పర్మిషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. చాలా యాప్స్కి కెమెరా, మైక్రోఫోన్స్ అవసరం ఉండదు, అయినప్పటికీ అవి పర్మిషన్స్ తీసుకుంటాయి. అలాంటి యాప్స్ని ఎలా గుర్తించాలో, వాటి పర్మిషన్ని ఎలా స్టాప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీ మొబైల్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయగా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయగా ప్రైవసీ కంట్రోల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ చేయగా పర్మిషన్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా, కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్స్ అండ్ కాంటాక్ట్స్ ఇవన్నీ చాలా వచ్చాయి కదా. అయితే మనం అక్కడ కనిపిస్తున్న వాటికి ఏ యాప్స్లో పర్మిషన్ ఇచ్చామనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే మనం ముందుగా కెమెరాని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు కెమెరాలో పర్మిషన్ అవసరం లేని యాప్స్ ఏమైనా పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక ఆస్క్ ఎవ్రీ టైమ్ ఓపెన్ ద యాప్ అని కానీ, డోంట్ అలౌ అని కానీ సెలెక్ట్ చేసుకోండి. కానీ కెమెరా యాప్కి అయితే మాత్రం అలా చేయకండి. ఎందుకంటే కెమెరా యాప్కి అలా చేసినట్టయితే మీరు ఎప్పుడైనా ఫోటో తీద్దామన్నా కెమెరాని ఓపెన్ చేస్తే ఆ కెమెరా ఓపెన్ అవ్వదు, ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే అది పర్మిషన్ లేకుండా ఓపెన్ అవ్వదు ఏ యాప్ అయినా. సో ఏ యాప్కి అయితే మీకు పర్మిషన్ అవసరం లేదో ఆ యాప్స్కి మీరు డోంట్ అలౌ డైరెక్ట్గా పెట్టుకోండి. సేమ్ అలాగే మైక్రోఫోన్స్ కూడా మీరు చెక్ చేయండి. ఇక్కడ మైక్రోఫోన్స్ ఏ యాప్స్కి ఎలా ఉందో లేదో చూపిస్తున్నారు. మీరు ఏవైనా అవసరం లేని యాప్స్ కనుక కనిపించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, యూట్యూబ్ వాడుతున్నా, మీరు మాట్లాడుకుంటుంది కానీ మీరు బయట జరిగిన ఇన్ఫర్మేషన్ని అది వాయిస్ ద్వారా విని దాని రిలేటెడ్ వీడియోస్ కానీ, దాని రిలేటెడ్ యాడ్స్ కానీ మనకు వస్తాయి. అలాంటి సోషల్ యాప్స్ కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే దాన్ని ఆఫ్ చేసుకోండి. అయితే మీరు ఏమైనా గేమింగ్ యాప్స్ని కనుక పర్మిషన్స్ ఇచ్చి ఉన్నట్లయితే మ్యాక్సిమం ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు మొబైల్ వాడుతున్నప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్లోని ఏవైనా గేమ్స్ కనబడితే వాటిని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. అవి ప్లేస్టోర్ నుంచే ఇన్స్టాల్ చేసుకున్నారని మనం చెప్పలేం. సో ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోకపోతే ఆ యాప్ని మ్యాక్సిమం అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ప్లే ప్రొటెక్షన్ లేకుండా మనం ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేం. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే దానికి గూగుల్తో సంబంధం ఉండదు. అవి ఇలాగే మనల్ని సీక్రెట్గా మనల్ని వాచ్ చేయడం కానీ, సీక్రెట్గా మనల్ని హ్యాక్ చేయడం కానీ చేస్తాయి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరా సెన్సార్ని బ్లాక్ చేయాలంటే ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ కెమెరా సెన్సార్ని బ్లాక్ చేయడం అనేది ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే, మనల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నారని కానీ, మనల్ని ఎవరైనా గమనిస్తున్నారని కానీ మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ సెన్సార్ని ఆఫ్ చేసుకోండి. ఈ సెన్సార్ని కనుక ఆఫ్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని ఎవరు హ్యాక్ చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఆన్ చేసుకోండి. ఇది ఎలా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఆన్ చేసుకోవడానికి ఒక సీక్రెట్ సెట్టింగ్ అనేది ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. అక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ లాస్ట్లో అబౌట్ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందకి వెళ్ళగా వెర్షన్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ వెర్షన్ ఉంది కదా, దాని మీద 7 టైప్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్లోని డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేయండి. వచ్చిన డెవలపర్ ఆప్షన్స్ని ఓపెన్ చేసి
అక్కడ క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ కిందన సెన్సార్ ఆఫ్ అని ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఇలా చేయగానే మీకు ఆ పైన నోటిఫికేషన్ బార్లోని మీకు కనిపిస్తుంది సెన్సార్ ఆఫ్ అని, చూడండి. ఒకవేళ కనుక మీరు సెన్సార్ ఆఫ్ చేసుకున్నట్టయితే మీరు కెమెరాని ఓపెన్ చేయలేరు, కెమెరా ఫెయిల్ అని వస్తుంది. కాల్ చేసినప్పుడు మీకు మాటలు వినబడవు, ఎందుకంటే మైక్రోఫోన్ సెన్సార్ కూడా ఆఫ్ అయిపోతుంది కనుక. ఇది ఎప్పుడు ఆన్ చేయాలంటే ఎవరైనా మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ మొబైల్ హ్యాక్ అయ్యింది అనే సిచ్యువేషన్లో మాత్రం మీరు దీన్ని ఆన్ చేసుకోవాలి. సో ఈ టెక్నాలజీ వరల్డ్లో మనం సురక్షితంగా ఉండాలంటే కనుక మనం అన్వాంటెడ్ యాప్స్ని కానీ అన్వాంటెడ్ గేమ్స్ని కానీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ ప్లే స్టోర్లో ఉన్న వాటిని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. పైగా ప్రతి యాప్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ఏ యాప్స్కి అయితే పర్మిషన్స్ ఇవ్వాలో ఆ యాప్స్కి మాత్రం పర్మిషన్ ఇవ్వండి, రిమైనింగ్ యాప్స్కి డోంట్ అలో పెట్టేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.